హల్లెలూయా. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభునామంలో మీ అందరికీ శుభములు కలుగును గాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. ఈరోజు కీర్తనల గ్రంథము 121 7 నుండి 8 వచనాలపైన వాక్యాలపైన దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఆ వాగ్దానం ఏంటంటే, ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. ఈ వాక్యాన్ని మనము ఏ రీతిగా అర్థం చేసుకోవాలి అంటే, ముందుగా ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఏ ప్రమాదము రాకుండా యేసుక్రీస్తు ప్రభువు నిన్ను కాపాడును. ఏ అపాయము ఏ ప్రమాదము రాకుండా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కాపాడును అని ఈ యొక్క వాక్యములో మనకు రాయబడి ఉంది. అంటే ముఖ్యంగా ఈ వాక్యం మనకు దేని గురించి ఏం తెలియజేస్తుంది? దేవుడు సర్వశక్తిమంతుడై ఉన్నాడు గనుక అపాయం నుండి మనల్ని కాపాడుతున్నాడు. దేవుడు యేసుక్రీస్తు ప్రభు సర్వశక్తిమంతుడై ఉన్నాడు గనుక నిన్ను ప్రమాదముల నుండి కాపాడుతానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ వాక్యము దేవుడు సర్వశక్తిమంతుడైన రక్షకుడు అని తెలియజేస్తూ ఉంది. అంటే మనకు కొన్నిసార్లు ప్రమాదాలు తెలిసి జరుగుతాయి, కొన్ని సందర్భాలలో తెలియకుండా జరుగుతాయి. అంటే మనకు తెలియని అపాయముల నుండి, కనిపించే ప్రమాదాల నుండి మాత్రమే కాదు, కనిపించని ఆత్మీయ మరియు శారీరక ప్రమాదాల నుండి కూడా యేసుక్రీస్తు ప్రభు నిన్ను కాపాడుతానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. ఆ రీతిగానే అపాయము రాకుండా కాపాడుట అంటే దేవుడు ముందుగానే పరిస్థితులను నియంత్రించి శత్రువు యొక్క యోచనలను, సాతాను దురాత్మ అంధకార శక్తులను, వాటి యొక్క ఆలోచనను విఫలము చేయడం మూలాన దేవుడు ముందుగానే ఏ అపాయము రాకుండా నిన్ను రక్షించి నీ ప్రాణమును కాపాడుతానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. మరి బైబిల్ గ్రంథంలో ఈ వాక్యం ఎవరెవరి జీవితాలలో నెరవేరింది అంటే, దానియేలు విషయంలో నెరవేరింది. దానియేలు 6వ అధ్యాయము 22వ వచనములో దానియేలును సింహాల గుహలో వేసినప్పుడు దానియేలు చెప్తున్నటువంటి మాట, నా దేవుడు, దానియేలు ఏమని చెప్తున్నాడు? నా దేవుడు తన దూతను పంపి సింహాల నోరులను మూయించడము మూలాన దానియేలుకు కలిగిన అపాయం నుండి, ఆ ప్రమాదం నుండి దేవుడు నన్ను కాపాడాడు అని సాక్ష్యమిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. అదే రీతిగా అదే దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 25 నుండి 27వ వచనములో షద్రక్, మెషక్, అబేద్నెగోలు అగ్నిగుండములో వారిని పడవేసినప్పుడు 4వ వ్యక్తిగా ఉండి కూడా ఆ అగ్నిగుండములో ఆ మంట ఏమాత్రము వారికి కాలకుండా, వారి వెంట్రుక కూడా, వాళ్ళ వస్త్రం కూడా, ఏది కూడా కాలకుండా సురక్షితంగా అగ్నిగుండం నుండి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు వారిని బయటికి తీసుకురావడం మూలాన వారి యొక్క ప్రాణమును కాపాడాడు. ఆ అపాయం నుండి వారిని రక్షించి కాచి కాపాడాడని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. అంతేకాకుండా ఆయన నీ ప్రాణమును కాపాడను అంటే, ఇక్కడ ప్రాణము అంటే కేవలము శరీరానికి సంబంధించింది మాత్రమే కాదు, మన ఆత్మ, మన హృదయం, మనము నిత్య జీవితము కూడా అని మనకు తెలియజేస్తుంది. దేవుడు మన విశ్వాసాన్ని కాపాడుతున్నాడు. మనం పాపంలో పడకుండా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకు హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క నామములో శాశ్వత నాశనము నుండి మనకు విడుదల కలుగచేస్తున్నాడు. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. ఆయన నీ ప్రాణమును కాపాడుతానని వాగ్దానం చేశాడు. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. అదే రీతిగా కీర్తనల గ్రంథము 116 8వ వచనంలో దావీదు జీవితంలో ఈ యొక్క మాటను చెప్తూ ఉన్నాడు. నా ప్రాణమును మరణం నుండి విడిపించితివి అని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు దావీదు చెల్లిస్తూ ఉన్నాడు. ఏంటట? నా ప్రాణమును మరణం నుండి విడిపించితివి అని కీర్తనల గ్రంథం 116 8వ వచనంలో దావీదు సాక్ష్యమిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రములు కలుగును కాక. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభువుల వారు తను యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనంలో ఈ మాటలు సెలవిస్తున్నాడు. ఏంటిది? అపాయంలో ఉన్నటువంటి వారికి,
ప్రమాదంలో ఉన్నటువంటి వారికి నేను నిత్య జీవము ఇచ్చుచున్నాను, వారిక ఎన్నటికీ నశించరు అని యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు సెలవిస్తూ ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. ఆ రీతిగానే నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. మన ప్రయాణాలు, మన పనులు, మన నిర్ణయాలు, మన జీవన మార్గం అన్నింటిలో కూడా దేవుని యొక్క రక్షణ ఉంటుందని దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. ఇల్లు విడిచి వెళ్ళినప్పుడు కానీ, ఇంటికి తిరిగి చేరుకునే మార్గమధ్యంలో కూడా కానీ, నీ పనులలో, నీ వ్యాపారంలో, నువ్వు చేస్తున్న సేవలన్నింటిలో కానీ నేను నీకు తోడై ఉంటాను. నీ రాకపోకలందు నేను నిన్ను తోడై ఉంటాను. నువ్వు జాబ్ చేసే విషయంలో కానీ, నువ్వు సువార్త పరిచర్య చేసే సేవలో కానీ, నువ్వు వెళుతున్న మార్గంలో, నువ్వు వచ్చేటువంటి మార్గంలో, నీ వ్యాపారంలో, నీ బిజినెస్లో, నీ చదువులో, నీ డ్యూటీస్లో, హల్లెలూయా, నేను నీకు తోడై ఉంటానని, నీ రాకపోకల యందు నేను నిన్ను కాపాడతానని దేవుని యొక్క మాట సెలవిస్తూ ఉంది. దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. ఆ రీతిగానే యాకోబు మనకు సాక్ష్యం ఇస్తున్నాడు. ఆదికాండము 28వ అధ్యాయం 15వ వచనంలో యాకోబు జీవితంలో ఏమని ఈ మాట నెరవేరిందంటే, నీవు వెళ్ళిన ప్రతి చోట నేను నీతో ఉండి నిన్ను కాపాడుతాను. దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. వేరెవర్ యు గో ఐ విల్ బి విత్ యు అండ్ ఐ విల్ ప్రొటెక్ట్ ఫ్రమ్ ఆల్ ఈవిల్ యాక్సిడెంట్స్, డేంజర్స్ అండ్ డెత్స్ అని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు యాకోబు జీవితంలో నెరవేర్చిన మాటను సాక్ష్యంగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఇజ్రాయేల్ ప్రజలు అరణ్య ప్రయాణంలో నిర్గమకాండం 13వ అధ్యాయం 21 నుండి 22వ వచనములో పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభము ద్వారా ఇజ్రాయేల్ ప్రజలకు తోడై ఉన్నానని, వారిని నడిపించానని, వారి రాకపోకలందు నేను తోడై ఉన్నానని దేవుని యొక్క మాటలు మనకు సెలవిస్తూ ఉన్నాయి. దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. ఇదే కాకుండా ఇది మొదలుకొని నిరంతరము ఆల్వేస్ ఆల్ ది టైమ్ దేవుని యొక్క రక్షణ నీకు తోడై ఉంటుందని దేవుని యొక్క వాగ్దానం సెలవిస్తున్నది. దేవుని రక్షణ తాత్కాలికమైంది కాదు. ఇట్స్ నాట్ టెంపరరీ ప్రొటెక్షన్. వెన్ యూ కమ్ టు ద లార్డ్, దేవుని దగ్గరికి నువ్వు వచ్చి ఆయన నామంలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు, దానికంటే ముందు నీ హృదయాన్ని యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడుక్కొనబడి ఆయన పరిశుద్ధమైన రక్తం చేత నువ్వు కడగబడి పరిశుద్ధాత్మ చేత నీ హృదయం నింపబడినప్పుడు, నువ్వు ఆ రీతిగా ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు జీవితాంతం వరకు, నిత్యకాలం వరకు నిన్ను కాచి కాపాడతానని దేవుడు నీకు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. మన పరిస్థితులు మారినా, నీ బలము తగ్గినా, దేవుని కాపుదల మాత్రము ఎన్నడూ ఎప్పుడు తగ్గదు అని నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. అదే రీతిగా హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నాడు. ఏంటిది? నిన్న నేడు నిత్యము నిరంతరము నేను ఒక్కటే రీతిగా ఉన్నాను కనుక అప్పుడు ఆ రోజు నేను ఎవరినైతే రక్షించి కాచి కాపాడానో, ఈరోజు ఇప్పుడు కూడా నేను సజీవుడనై ఉన్నాను. నిన్న వారిని కాపాడాను, నేడు నిత్యము ఈరోజు కూడా నిన్ను కాపాడడానికి నేను శక్తిమంతుడై ఉన్నాను. నేను సజీవము గలవాడనై ఉన్నాడు. నేను జీవం గల దేవుడనని దేవుడు నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. దేవుడు చెప్పేటువంటి మాట ఏంటి? ఏ అపాయమును రాకుండా నిన్ను కాపాడతానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అంతేకాదు, ఏ ప్రమాదము రాకుండా, ఏ అపాయము రాకుండా నీ ప్రాణమును నేను కాపాడుతానని దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు నేను నీకు తోడై ఉంటానని దేవుడు నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అట్టి వాగ్దానం నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో నెరవేరును గాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. సో దేవుడు బోధించినటువంటి ఒక వాక్యాన్ని
మీరు మనన చేసుకొని ఆ వాక్యాన్ని విని ఆ వాక్యానుసారం మీరు జీవించినట్టయితే, నడిచినట్టయితే దేవుడు ఖచ్చితంగా నిన్ను కాపాడుతానని, నిన్ను రక్షిస్తానని దేవుడు నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృపగల దేవా, ప్రేమగల తండ్రి యేసయ్యా, మీ పరిశుద్ధ ప్రశస్తమైన నామానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరొక దినం ఆశలను పొడిగించి మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి తండ్రి, మీ జీవం గల వాక్య వాగ్దానంలో చదవటానికై, జీవం గల నామములో ప్రార్థనలు చేయటకై మీరిచ్చిన కృపా మహాభాగ్యములను బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నా యేసయ్యా, ప్రార్థన ద్వారా మీ పాద సన్నిధికి రావడానికి ముందు నా తండ్రి, మీ పరిశుద్ధమైన రక్తం చేత నన్ను కడగండి, నీ పరిశుద్ధాత్మ చేత నన్ను నింపండి. నేను చేస్తున్న ఈ యొక్క ప్రార్థన తండ్రి మీకు అంగీకారయోగ్యంగా ఉన్నటకై కృపను దయచేయవలసిందిగా వేడుకొనుచున్నాను. నా తండ్రి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ యొక్క వాక్యం ద్వారా ఇప్పటి వరకు మాతో మీరు మాట్లాడినందుకై మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇక తండ్రి, మా జీవితాల్లో ఎంత గొప్ప రక్షకుడివో నువ్వు మాకు తెలియజేసినందుకే మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మాకు కనిపించని అపాయాల నుండి మాత్రమే కాదు, తెలియని ప్రమాదాల నుండి మాత్రమే కాదు, మా ప్రాణమును, మా కుటుంబాలను, మా రక్త సంబంధులందరినీ కూడా ప్రభువా మేము ప్రార్థిస్తూ ఉండనంటుండగా మీరు కాపాడవలసిందిగా వేడుకొనిచున్నాం తండ్రి. మా రాకపోకలేదు, మా పనులలో, మా ఉద్యోగాలలో, మా నిర్ణయాలలో తండ్రి మీ దేవదూతల కాపుదలను మాకు దయచేయవలసిందిగా వేడుకొనిచున్నాం ప్రభువా. ఈ రోజు నుండి నిత్యము స్తోత్రం తండ్రి, మా యొక్క జీవితాలను మీ చేతిలో పెడుతూ ఉండనంటుండగా ప్రభువా మాకు సహాయం దయచేయండి. మమ్మల్ని కాచి కాపాడవలసిందిగా నిత్యము నిరంతరం మీరే మమ్మల్ని కాచి కాపాడవలసిందిగా, మీ నుండి మేము పొందుకోవాల్సిన దీవెనల ఆశీర్వాదములు పొందుకుంటకై కృపను దయచేయవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థించడిగి వేడుకొనిచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. కృపాక్షేమములు, కృపా సమాధానములు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ వెంట వచ్చునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.